హలో నాన్న, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ శారీ వేర్ చేశాను చూడండి. ఒక 20 ఇయర్స్ బ్యాక్ శారీ కదా నాన్న ఇది. అప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ బాగా వర్కులు చేసేవాళ్ళం అండి అందరము. అప్పుడు బాగా వర్క్ శారీస్ చాలా ట్రెండింగ్ అనమాట. ఆ ట్రెండింగ్లో ఈ వర్క్ శారీ నేను ఓన్గా చేశానండి. కొందన్స్, చిప్స్, ముత్యాలు అన్నీ వాడాను చూడండి. లేస్ వాడాను, అన్నీ వాడానండి. మిర్రర్స్ లేస్ కూడా వాడాను. కలర్ కూడా బాగుంటుందండి, గ్రీన్ అనమాట. బ్లౌజుకి కూడా ఇలా వేయించామండి అప్పుడు. అలాగా చాలా ఎక్కువ శారీస్ అప్పుడు వర్క్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు వెయిట్ కట్టుకోలేకపోతున్నామండి. అప్పుడు చాలా వెయిట్ ఎక్కువ, ఎంత ఉంటే అంత బాగుంటాయి శారీస్ అని కట్టుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం శారీస్ వెయిట్ కట్టుకోలేకపోతున్నామండి. కానీ చిన్న చూడు కట్టుకున్నాను శారీ. ఈరోజు మన హోమ్ టూర్ చూపిద్దామా అంటే శారీస్ టూర్ చూపిద్దామని. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని శారీస్ బాగా తీసుకుంటాను. ఇంకా ఇలా ఆర్గనైజ్ చేశానండి. బీరువాలో ఎక్కువైపోయిన కొద్దిగా పడిపోతాయి కదా, అందుకని ఇలా అడ్డుగా పెట్టి ఇలా ఆర్గనైజ్ చేశానండి శారీస్. ఇంకా ఇవన్నీ శారీస్ అండి. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి జారిపోకుండా. ప్రతి చీర ఐరన్ చేసుకుని నీట్గా ఇలా సర్దుకుంటానండి, బ్లౌజెస్ అన్నీ పెట్టి. ఇవి మా పాప మ్యారేజ్ పట్టు చీరలు అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిసెప్షను, వ్రతము అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ డ్రై వాష్కి ఇచ్చానండి. అన్నీ రోలింగ్కి ఇచ్చాను. ఒక్కొక్క శారీకి 350 రూపీస్ తీసుకున్నారు రోలింగు. అన్ని శారీస్కి రోలింగ్ చేయించాను. ఈ శారీ ఏమో మా పాప కేరళ నుంచి తెచ్చిందండి. మా చిన్న పాప కేరళ వెళ్ళినప్పుడు తెచ్చింది. ఇవన్నీ పట్టు చీరలండి. ఇవన్నీ నా పట్టు చీరలు. ఇంక ఇవన్నీ మా పాప మ్యారేజ్కి వాళ్ళ రిలేటివ్స్, మా రిలేటివ్స్ అందరూ పెట్టిన శారీస్ అండి. ఇంకా ఓపెన్ చేయలేదు శారీస్. ఇవన్నీ కూడా గాగ్రాస్ అండి. మా చిల్డ్రన్కి నేను గాగ్రాస్ వర్క్ చేశానన్నమాట. అంటే వర్క్ కొనేసానండి. అన్స్టిచ్డ్ వర్క్ కొనేసాను. తర్వాత మొత్తం కలిపి అన్స్టిచ్డ్తో కొన్ని తర్వాత వర్క్ చేశానండి. ఈ కుందన్స్, చిప్స్ అన్నీ వర్క్ చేశానన్నమాట. చాలా వెయిట్గా చాలా బాగుంటాయండి. చాలా రుచులు ఎక్కువ వస్తాయి. కాకపోతే వాళ్ళిద్దరూ అసలు వేసుకోవడానికే వాళ్ళకి టైం ఉండదండి. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికే వాళ్ళకి టైం ఉండదు. ఇద్దరు కూడా కెరియర్ ఓరియంటెడ్ అవడం వల్ల వాళ్ళకి అసలు వేసుకోవడానికి టైం ఉండదండి. ఇవన్నీ కూడా ఈరోజు నా శారీస్ అండి. ఇవన్నీ కూడా అన్ని రకాల శారీస్ కడతానండి నేను. ఇవన్నీ అన్నమాట. కొన్ని శారీస్ ఇంకా చాలా ఓపెన్ కూడా చేయలేదండి. ఓపెన్ చేయకుండా కూడా ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించాలి. ఇప్పుడు వర్క్ శారీస్ అన్నాను కదండి. ఇవ్వండి, ఇవన్నీ వర్క్ శారీసేనండి. పూర్తిగా ఇవన్నీ వర్క్ శారీసేనండి. 20 ఇయర్స్ బ్యాక్ వర్క్ శారీస్ అనమాట ఇవన్నీ. అప్పుడు ఫ్రెండ్స్ అందరం పిచ్చి పిచ్చిగా కొనుక్కునేవాళ్ళం అండి. బాగా కొనుక్కుని ఇలా ప్లెయిన్ శారీస్ కొనుక్కుని హాఫ్ పట్టు అని, జార్జెట్ అని, షిఫాన్ అని, అలా రకరకాలు అండి. అన్ని రేయన్ క్లాత్స్ అని అలా రకరకాలు కొనుక్కుని ఇలా వర్క్ చేసేవాళ్ళం అండి. ఇలా వర్క్ చేసి కట్టుకునేవాళ్ళము. ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇంకా సిల్క్ శారీస్ ఇవన్నీ కాటన్ శారీస్ అండి. చాలా శారీస్ ఉన్నాయండి. అలాగే ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి శారీస్ మీద. ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందండి. ఇప్పుడు మా చిల్డ్రన్ కోసం ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు నా కోసం అయితే కొంచెం తగ్గింది. అంతకుముందు శారీసే కొంచెం కట్టుకుంటున్నాను. అదండి. ఇప్పుడు శారీస్ కూడా కొంచెం ఎక్కువ కట్టుకోలేకపోతున్నామండి. వెయిట్ శారీస్ కట్టుకోలేకపోతున్నాం. చూసి తేలిగ్గా ఉన్న శారీస్ కట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. వెయిట్గా ఉన్న శారీస్ కట్టుకోలేకపోతున్నామండి. శారీ నేను ఇలా కట్టుకుంటానండి. యాక్చువల్గా ఇలా వచ్చేటట్లుగా కట్టుకుంటాను. అందరూ కూడా శారీ నువ్వు చాలా బాగా కట్టుకుంటావు అంటారండి. యాక్చువల్గా ఇది నేను చదువుకునేటప్పుడు నేను దగ్గర 8th స్టాండర్డ్ నుంచి లంగా ఓణీలేనండి.
డిగ్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరదాగా శారీస్, అమ్మ శారీస్ తీసుకునేది ఎప్పుడైనా పండగలప్పుడు, అప్పుడు కట్టుకునేదాన్ని. ఇలాగే కట్టుకునేదాన్ని అండి. చాలా నీట్గా వచ్చేది శారీ కట్టుకోవడం మాత్రం. ఏ విధమైన చిన్న ఎక్స్పోజింగ్ కూడా లేకుండా బాగా కట్టుకునేదాన్ని. అప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ అయినప్పుడైతే మా మరదల వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ రిలేటివ్స్ అందరూ తిను శారీ చాలా బాగా కట్టుకుంటుంది. వాళ్ళది విలేజ్ అండి. తను శారీ చాలా బాగా కట్టుకుంటుందని వాళ్ళందరూ వచ్చేసి అడిగారనమాట, ఎలా కట్టుకోవాలో మాకు నేర్పించవా, శారీ చాలా బాగా కట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి. ఇంకా అప్పుడు చెప్పానండి వాళ్ళకి ఇలా కట్టుకోవాలని. వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు కూడా మా మరదల వాళ్ళ అమ్మ అంటున్నారు, వైజాగ్ వచ్చినప్పుడు కూడా అప్పుడు నువ్వే చెప్పావు సుజీ, మ్యారేజ్ అయిన కొత్తలో నేను అడిగాం కదా ఎలా కట్టుకోవాలో, అప్పుడు నువ్వు చెప్పావు, అప్పటి నుంచే మేము ఇలా కట్టుకుంటున్నాము అంటున్నారు ఆవిడ. యాక్చువల్గా మేమైతే నాకైతే సుధక్క అని ఇప్పుడు చెన్నైలో ఉంటుందండి. అక్క కట్టేదన్నమాట అమ్మకి. అలాగా అమ్మ తను నాకంటే కొంచెం పెద్దది, అమ్మ వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండేది. తను అమ్మకి కట్టేదన్నమాట శారీ. అలాగా కట్టినప్పుడు నేను చూసేదాన్ని ఇలా కట్టుకోవాలా అని. అప్పుడు అలా కట్టుకోవడం స్టార్ట్ చేశానండి. ఈరోజు నా శారీ ఇదండి. దగ్గర ఒక 20 days పట్టిందండి. పని అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవడానికి 20 days అది పట్టిందండి. ఇప్పుడంటే కొంచెం గ్లిటర్స్తో అది యూజ్ చేస్తున్నాం కానండి, అప్పుడు అన్నీ కూడా స్టిచ్చే చేసామండి. ఈ కుందన్స్, బీడ్స్ అన్నీ కూడా స్టిచ్చే చేసామండి. గొలుసు కుట్టు అంటారు, ఆ గొలుసు కుట్టు వేసుకుంటా స్టిచ్ చేసామండి. ఇప్పుడైతే ఎక్కువ మా పాపాల గాగ్రాస్కి అన్నిటికి కూడా నేను అంటించేసానండి. ఇంక ఇప్పుడు స్టిచ్ చేయలేదండి. ఇప్పుడు స్టిచ్ చేసే అంత ఓపిక అయితే లేదండి. ఇప్పుడు పూర్తిగా అంటించేసానండి నేను. చంటి అది నాన్న ఈరోజు